హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్ సిసిలో అను ఫాంట్స్ యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసి మనం యూజ్ చేసుకునేటప్పుడు కొన్ని ఫాంట్స్ సపోర్ట్ చేయవు, కొన్ని తలకట్లు, దీర్ఘాలు, ఒత్తులు రావు. మరి వాటిని మనం ఆల్టర్నేట్గా ఎలా యూజ్ చేసుకోవాలి? అది అసలు కరెక్టేనా? హోలీ కొడితే హోలీ అనే పదం కరెక్టైనా చూపిస్తుంది, కానీ మనకు కావాల్సింది ఓత్నం రావాలి. హోలీలో ఓత్నం సరిగా రాదు, దాన్ని ఎలా వాడాలి? గర్జన టైప్ చేస్తే జా ఒత్తు రాదు, అది ఎందుకు రాదు? మహోత్సవంలో చూస్తే దాన్ని కూడా సేమ్ హోలాగానే ఓత్నం రాదు, దాన్ని ఎలా మనం టైప్ చేయాలి? ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ క్లిష్టమైన పదాలను ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఫోటోషాప్ సిసి ఓపెన్ చేసుకొని, నేను ఫోటోషాప్ 2020 వాడుతున్నాను. ఇప్పుడు మనం ఒక క్యాన్వాస్ తీసుకొని లాక్ ఓపెన్ చేసుకొని, ఇప్పుడు యూనికోడ్ నాన్ యూనికోడ్, గూగుల్లో యూనికోడ్ నాన్ యూనికోడ్ ఇది మీకు తెలిసిందే, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. సేమ్ అలా ఓపెన్ చేసుకొని మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో అది టైప్ చేయండి. హోలీ తెలుగు కీబోర్డ్ సెట్ చేసుకొని, గూగుల్ ఇంపోర్ట్ టూల్స్ సెట్ చేసుకొని, ఇప్పుడు హోలీ అని టైప్ చేశాను. టైప్ చేసి దాన్ని మనం అను 7కి ట్రాన్స్ఫార్మ్ చేసుకొని, దాన్ని కాపీ చేసుకొని ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి దాన్ని ఇక్కడ మనం ఇక్కడ కనపడతలేని ఇబ్బంది పడకుండా హోమ్లో ఉంటాయి. టెక్స్ట్ సైజ్ అండ్ ఫాంట్ స్టైల్ మార్చుకుందాం. అను ఫాంట్లో ఏది సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ హోలీ జీ అని వచ్చింది, జీని బ్యాక్ స్పేస్ కొడితే వెళ్ళిపోతుంది. దీన్ని ఇక్కడ మనం కాపీ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ మనకు అది కరెక్ట్ రాలేదని కనిపిస్తుంది, కానీ సిసి అలాగనే హోలీ అని మనకు చూపిస్తుంది. ఆ వర్డ్ కూడా కరెక్టే, కానీ మనకు కావాల్సింది ఓత్నంతో హోలీ రావాలి. సో ఇక్కడ నేను పేస్ట్ చేసి మళ్ళీ అను ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ బాక్స్ కరెక్ట్గా వచ్చింది అంటే మీరు ఏ ఫాంట్ సరిగ్గా సెలెక్ట్ చేయలేదని అర్థం. బాక్స్ పోయి మీకు టెక్స్ట్ చూపిస్తుంది అంటే కరెక్ట్ అయిన ఫాంట్ సెలెక్ట్ చేశారని అర్థం. బాక్సెస్ వచ్చినాయంటే కరెక్ట్ అయిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేయలేదని అర్థం. ఇది మీరు తెలుసుకోండి. ఇక్కడ హోలీ అని వచ్చింది, ఫోటోషాప్ చేసి హోలీ మనకి ఇలాగనే చూపిస్తుంది, కానీ మనకి ఇది కరెక్ట్ అయిన పదం కాదు. మరి దీన్ని మనం ఎలా మార్చుకోవాలి చూద్దాం. మళ్ళీ మనం యూనికోడ్ నాన్ యూనికోడ్కి వెళ్దాం. యూనికోడ్ నాన్ కోడ్కి వెళ్ళి మనకు ఓత్నం కావాలి కాబట్టి కోహ్లీ అనుకుంటాను, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. అను 7కి ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని వర్డ్కి వెళ్ళి పేస్ట్ చేశాను. ఈ జీ ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని తీసేసాను. మళ్ళీ కోహ్లీని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మనం ఇంతమందికి కాకి ఉన్న తలకట్టుని గాకి ఎలా అయితే ఇస్తున్నామో, ఇక్కడ కోలో ఉన్న ఓత్నాన్ని హోకి ఇద్దామని తీసుకొచ్చాం, కానీ అది కరెక్ట్ రావట్లేదు. బ్యాక్ స్పేస్ కొడితే అది మొత్తం ఒకటే పదం కాబట్టి మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది, ఇది కరెక్ట్గా లేదు. సో మళ్ళీ Ctrl+Z కొట్టి బ్యాక్ స్పేస్ కొడితే కా కింది భాగం వెళ్ళిపోయింది, ఓత్నం మాత్రం హోమ్ మీదకి వెళ్ళిపోయింది. ఇది కరెక్ట్ వర్డ్ కాదు, అసలు కాదు. మరి మనం కరెక్ట్ ఎలా టైప్ చేయాలి? ఇక్కడ హాలీ అని టైప్ చేద్దాం. హాలీ మనకు ఓత్నం ఆల్రెడీ కోనో, రోనో, గోనో ఏదో ఒకటి కొట్టి దాంతో తీసుకోవచ్చు. హాలీ అని టైప్ చేసి, అంటే సీసీకి మాత్రమే ఇది. ఫోటోషాప్ 7లో మాత్రం అనుతో మనం టైప్ చేయొచ్చు. నెంబర్స్ కీలో హోత్నం ఇవన్నీ ఉంటాయి. హోలీకి సంబంధించిన, కోకి సంబంధించిన, క్షాకి సంబంధించినవన్నీ నెంబర్స్లో ఉంటాయి. సో కాబట్టి మనకు ఫోటోషాప్ సీసీలో మాత్రం ఈ ప్రాబ్లం. నేనైతే ఇలా యూజ్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను, యూజ్ చేసుకోండి. కానీ నేను ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫాంట్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఫాంట్ మారింది. దీన్ని స్కేల్ చేస్తున్నాను, Ctrl+T కొట్టి స్కేల్ చేస్తే హాలీ వచ్చింది మనకి. ఇప్పుడు ఓత్నం రావాలి. మనకి ఓత్నం రావాలంటే యూనికోడ్ నాన్ యూనికోడ్కి వెళ్ళి ఇప్పుడు కొట్టాను. కొట్టి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకొని వర్డ్కి వచ్చి పేస్ట్ చేసి ఆ జీ తీసేసి మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని ఫోటోషాప్కి వెళ్ళి హాకి లీకి మధ్య పేస్ట్ చేశా. బ్యాక్ స్పేస్ కొట్టగానే కా కింది భాగం వెళ్ళిపోయి హోలీ సెట్ అయిపోయింది. ఇప్పుడు చూసారా, పైన ఉన్న హోలీకి కింద ఉన్న హోలీకి తేడా? పైన ఉన్న హోలీ రాంగ్,
కింద ఉన్న హోలీ కరెక్ట్ వర్డ్. ఇప్పుడు దీనికి మీరు ఏ ఫాంట్ అయినా మార్చుకోవచ్చు. ఇప్పుడు ప్రగతి టైప్ చేశాను, ప్రగతి టైప్ చేసి ప్రగతి ఫాంట్ ఏది పెట్టినా అది ఓకే. నెక్స్ట్ ఇటుపోతే వేరే ఫాంట్ ఏం పెడదాం, అనుష ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి హోలీ ఎంత బాగా వచ్చిందో. సో ఇది కరెక్ట్ వర్డ్ అనమాట. హోలీ చాలామంది టైప్ చేసినప్పుడు మాకు కరెక్ట్గా రావట్లేదు, ఓత్మలాగా వస్తుందంటే మీరు ఇలా ట్రై చేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ కొడదాం. నాకు కామెంట్లో ఒకరు అడిగారు, గర్జన అని టైప్ చేస్తే జావత్తు రావట్లేదు అని. జావత్తు మీకే కాదమ్మా, ఎవరికైనా రాదు. ఎందుకంటే ఫోటోషాప్ సిలో జావత్తు సపోర్ట్ చేయదు, అంటే కొన్ని ఒత్తులు సపోర్ట్ చేయవు. ఇప్పుడు హోలీ ఎలా అయితే సపోర్ట్ చేయలేదు, మనం దాన్ని ఆల్టర్నేటివ్గా చూసుకున్నాం. సో ఇప్పుడు గర్జన ఇక్కడ మీరు గమనిస్తే బాక్సులు మాత్రమే వస్తే మనకు ఆ వర్డ్ సపోర్ట్ చేస్తుందని అర్థం, ఫాంట్కి సపోర్ట్ చేస్తుందని అర్థం. బాక్సెస్ మధ్యలో డాట్స్ వచ్చినాయంటే ఇది అన్సపోర్టెడ్ అని అర్థం. సో దానికి మనం ఆల్టర్నేట్ ఎలా చేయాలని చూద్దాం. సో దీన్ని నేను ఫాంట్ చేంజ్ చేసుకుంటున్నాను. ఫాంట్ చేంజ్ చేసుకొని కొంచెం స్కేలింగ్ చేద్దాం. కంట్రోల్ టీ కొట్టి స్కేలింగ్ చేస్తే ఇక్కడ చూసారా, గాకి రాకి నాకి మధ్యలో ఏమంటారు బాక్సెస్ లాగా వచ్చాయి. ఆ బాక్సెస్ మనం బ్యాక్ స్పేస్ కొట్టి డిలీట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాక్సెస్ తీసేసినాక మనకి ఇక్కడ గర్జన అయితే మనకు జావత్తు రాలేదు. సో జావత్తు రావాలి అంటే మనం మళ్ళీ యూనికోడ్ నాన్ యూనికోడ్కి వెళ్ళి జా టైప్ చేసుకొని తీసుకొచ్చి రా కింద ఒత్తులాగా సెట్ చేసుకోవాలి. లేదా ఇక్కడ కీబోర్డ్లో జే కొడితే మనకు డైరెక్ట్ ఇక్కడ కూడా వస్తుంది. అది ఎలాగో అంటే ఇంకా మనం ఫస్ట్ జే కొట్టాక దాన్ని ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇందులో మనకు పారాగ్రాఫ్ అని ఉంటుంది. పారాగ్రాఫ్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసి ఏషియన్, లాటిన్ అండ్ ఈస్ట్ ఏషియన్ లేఅవుట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది వర్డ్ చేంజ్ అవుతుంది. సో మనం ఏ వర్డ్ కొడితే జా వస్తుందో చూసుకొని కీబోర్డ్లో జా కొట్టేసేయండి. జా టైప్ చేసుకొని, లేకపోతే యూనికోడ్ నాన్ యూనికోడ్కి వెళ్ళైనా సరే జా టైప్ చేసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ రా కింద సెట్ చేయాలి. చిన్నగా చేసుకొని ఒత్తులాగా సెట్ చేసుకోవాలి. ఒత్తులాగా సెట్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఇది ఓకే అనుకున్నప్పుడు ఇప్పుడు జా ఒత్తిని ఆ పైన ఉన్న వర్డ్ని మనం మెర్జ్ చేస్తున్నాం. 2 సెలెక్ట్ చేసి కంట్రోల్తో 2 సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ అంటే మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా ఆ వర్డ్ ఒకటే అయిపోయింది. కానీ ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ సెలెక్ట్ అవ్వదు, ఎడిట్ చేయడానికి కానీ ఇంకా మీరు ఏం చేయడానికి కానీ సెలెక్ట్ అవ్వదు. సో ముందే మీరు ఏ ఫాంట్ కావాలో సెలెక్ట్ చేసుకొని దాన్ని మెర్జ్ చేసుకోవాలి. బట్ మనం ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, స్ట్రోక్స్ ఇచ్చుకోవచ్చు, డార్క్ షాడోస్ ఇచ్చుకోవచ్చు, సరే ఏదైనా చేసుకోవచ్చు. ఫాంట్ మాత్రం చేంజ్ చేయలేరు, మళ్ళీ ఆ టెక్స్ట్ని ఎడిట్ చేయలేరు. ఇది మాత్రం మీరు గమనించండి. ఇక్కడ నేను ఈ కలర్ సెలెక్ట్ చేశాను, చూసారా గర్జన అనే వర్డ్ వచ్చింది, హోలీ అనే వర్డ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా క్లిష్టమైన పదం ఏముందో మనం తెలుసుకుందాం. హోలీకి ఇప్పుడు నేను వేరే కలర్ మారుస్తున్నాను, ఆరెంజ్. ఓకే చేసి నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే క్లిష్టమైన పదం ఏదైతే ఏం కొడదాం. ఇక్కడ తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని పేరంటం అని టైప్ చేశాను. పేరంటం ఇందులో 0 ఉంది కదా, 0 అంటే యత్న ఉంది, పేరంటం అని టైప్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని కాపీ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యూనికోడ్కి వచ్చి పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని కాపీ చేసుకొని ఫోటోషాప్లో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తే బాక్సెస్ కరెక్ట్గా వచ్చినాయి కాబట్టి మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. సో మనం ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆ ఫాంట్తో మనకు ఆ టెక్స్ట్ రివీల్ అవుతుంది. సో దీన్ని స్కేలింగ్ చేసుకుంటున్నాను, కంట్రోల్ టీ కొట్టి స్కేలింగ్ చేసి చూసారా పేరంటం. సో దీన్ని కూడా మనం ఏదో కలర్ ఇచ్చేద్దాం. గ్రేడియంట్కి వెళ్ళి సేమ్ కలర్ ఇచ్చేసాను, ఓకే చేశాను. దీన్ని పైన సెట్ చేసుకుందాం. పైన సెట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ ఏం కొడదాం. ఇప్పుడు క్షేమం, క్ష అనేది కూడా ఒత్తే కదా, క్లిష్టమైన పదమే కదా.
అది ఎలా వస్తుందో చూద్దాం. సో సేమ్ దాన్ని ఇప్పుడు అను 7కి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. సేమ్ వర్డ్కి వచ్చి దాన్ని పేస్ట్ చేసి మళ్ళీ కాపీ చేసుకొని ఫోటోషాప్కి వచ్చి పేస్ట్ చేశాను. సో ఇక్కడ కూడా మనకి ఎలాంటి డాట్స్ రాలేదు, బాక్సెస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా నో ప్రాబ్లం. గీతా ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను. చూసారా, క్షేమం అనే వర్డ్ మనకు కరెక్ట్గా వచ్చింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం యూనికోడ్ నాన్ యూనికోడ్ నుంచి తీసుకొని వచ్చి వర్డ్లో కాపీ పేస్ట్ చేసుకొని మళ్ళీ ఇందులోకి తీసుకొచ్చినప్పుడు అది బాక్సెస్ ప్లస్ డాట్స్ వచ్చినాయంటే అది అందులో సపోర్ట్ చేయనిది వర్డ్ ఏదో ఉంది అని మనకు అర్థం కావాలి. బాక్సెస్ కరెక్ట్గా వచ్చాయంటే ఇందులో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, తప్పకుండా అను ఫాంట్స్కి సపోర్ట్ చేస్తుందని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఐక్యమత్యం అని ఇంకోటి కూడా టైప్ చేస్తున్నాను. క్లిష్టమైన పదాలు మీకు చూపిస్తే మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చూపిస్తున్నాను. ఐక్యమత్యం యావత్తులు ఉన్నాయి, 0 ఉంది. సో ఇవి కరెక్ట్ వస్తాయా లేదో మనం చూద్దాం. ఐక్యమత్యం కాపీ పేస్ట్ చేసి వర్డ్కి వెళ్ళి మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకొని వచ్చి ఫోటోషాప్లో పేస్ట్ చేశాను. సో ఇక్కడ కూడా చూసారా బాక్సెస్ కరెక్ట్గా వచ్చాయి, అంటే ఇక్కడ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లము లేదు. ఐక్యమత్యం కంట్రోల్ T చూసారా, స్కేలింగ్ చేసుకుంటే మంచిగా మనకు వర్డ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకో వర్డ్కి వెళ్దాం. ఇప్పుడు ఇంకో వర్డ్ ఏం టైప్ చేద్దాం, మనకు రాని వర్డ్, క్లిష్టంగా ఉన్న వర్డ్ గృహప్రవేశం. గృహప్రవేశంలో రుత్నం ఉంది, రావత్ ఉంది, వే ఉంది. దాన్ని కాపీ పేస్ట్ చేసిన వర్డ్లో సేమ్ దాన్ని తీసుకొచ్చి ఫోటోషాప్లో పెట్టాను. ఇక్కడ చూసారా ఒక డాట్ వచ్చింది, అంటే ఏదో ఒక వర్డ్ మనకు సపోర్ట్ చేస్తలేదని అర్థం. ఫాంట్ చేంజ్ చేసుకున్నాను, స్కేల్ చేసుకున్నాను. స్కేల్ చేసుకుంటే ఇక్కడ చూసారా గా, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. మనకు గా మీద తలకట్టు రాకపోతే మనం ఏం చేస్తాం, యూనికోడ్ టు నాన్ యూనికోడ్కి వెళ్ళి కా టైప్ చేసి కాన్ తీసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫాంట్ చేంజ్ చేసుకొని వచ్చి ఇక్కడ మనం కాన్ బ్యాక్ స్పేస్ కొడితే కాకున్న తలకట్టు గా మీదకి వెళ్తుంది. అది మీకు తెలియకపోతే నేను ఇంతకుముందు చేసిన వీడియో ఉంది, అందులో చూసి నేర్చుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు మహోత్సవం టైప్ చేసి చూద్దాం. మహోత్సవం టైప్ చేస్తే మీకు ఇందాకట్లాగా చూపించినట్లే హోలీలో ఎలా వచ్చిందో మహోత్సవంలో కూడా హో అలాగే వస్తుంది. సో దాన్ని సేమ్ వర్డ్లోకి వెళ్ళి దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని వచ్చి ఫోటోషాప్లో పేస్ట్ చేశాను. ఇప్పుడు ఫాంట్ మారుస్తున్నాను, ధరణి పెడుతున్నాను. ధరణి సెలెక్ట్ చేస్తే ధరణి టైప్ చేస్తే ఓకే. ఇప్పుడు కంట్రోల్ టీ కొట్టి చూస్తే మహోత్సవం సేమ్ ఇందాక హోలీలో ఎలా వచ్చిందో అలానే వచ్చింది. కానీ ఈ వర్డ్ పలకడానికి కరెక్టే, చూడడానికి కరెక్ట్ కాదు. దీనికి కూడా మనం హోలీ లాగానే కొట్టి ఓత్నం యాడ్ చేద్దాం. అలాగనైనా వస్తుందో చూద్దాం. మ్యాక్సిమం రాదు, హోలీకి రాలేదు కాబట్టి మహోత్సవానికి కూడా రాదు. జీ తీసేసి కోని పేస్ట్ చేసుకొని వచ్చి కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ ఫోటోషాప్లో పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ అది రాదు అని మనకు తెలుసు, ఆల్రెడీ హోలీకి చేసాం కాబట్టి రాదు. సో దాన్ని మనం పక్కన పెట్టుకుందాం, అది మనకు తర్వాత యూజ్ అవుతుంది. సో కోని మనం స్కేల్ చేసుకొని అలా పక్కన పెడదాం, స్టాండ్ బై అనమాట అది. ఇప్పుడు నెక్స్ట్ మనం మళ్ళీ యూనికోడ్ నాన్ యూనికోడ్కి వెళ్ళి హాలీ అని టైప్ చేసాం కదా ఇందాక, హోలీకి ఓత్తం రాకుండా హాలీ అని టైప్ చేసాం. ఇక్కడ కూడా మనం మహోత్సవం అని టైప్ చేసినాం. మహోత్సవం ఓత్నం మనం తర్వాత పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను చేసిన ప్రాసెస్ మాత్రం మీకు చెప్తున్నాను. మీకు ఒకవేళ ఇది ఇబ్బందికరంగా ఉంటే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదు మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం చూడవచ్చు. సేమ్ అదే ప్రాసెస్ లాగానే వచ్చి నేను ఫోటోషాప్లో పేస్ట్ చేశాను. ఫాంట్ మార్చుకున్నాను. ఫాంట్ మార్చుకున్నాక మనం ఇక్కడ పెట్టాం కదా, ఆ కోని పేస్ట్ చేసి బ్యాక్ స్పేస్ కొడితే చూసారా కా వెళ్ళిపోయి ఓత్నం దాని మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మహోత్సవం కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మీరు దీనికి ఏ ఫాంట్ అయినా మార్చుకోవచ్చు. అజంతా, వసుంధర, అజంతా చూసారా ఎంత బాగా ఉందో మహోత్సవం అనేది. మహోత్సవం అనే వర్డ్ చాలా చాలా విధంగా ఉపయోగిస్తారు ఎవరైనా సరే. అజంతా పెట్టాను. నెక్స్ట్ ప్రగతి పెడుతున్నాను. ప్రగతిలో మీరు ఏది పెట్టినా చూసారా ఈజీగా మారిపోతుంది. మనకు గర్జన దగ్గర మాత్రమే మనం ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి లేదు. హోలీకి మనం ఏదైనా ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, మహోత్సవానికి ఏదైనా ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రమణ ఇలా చూసారా మీరు ఏ ఫాంట్ అయినా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మహోత్సవం కూడా మనకు ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వేరే ఫాంట్ ఏం కొడదాం, క్లిష్టమైన పదం శుభాకాంక్షలు.
శుభాకాంక్షల్లో మనకు కొమ్ము ఉంది, బాకు ఒత్తు ఉంది, క్ష ఉంది. ఇది వస్తుందా రాదా చూద్దాం. అను ఫాంట్కి ఇది కరెక్ట్ సపోర్ట్. చూసారా, ఒక్క డాట్ కూడా మధ్యలో రాలేదు కాబట్టి ఇది కూడా సపోర్టింగే. ఓన్లీ బాక్సెస్ మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ టెక్స్టే. మీరు ఇప్పుడు ఏ ఫాంట్ సెలెక్ట్ చేసినా అది మనకు కరెక్ట్గా టెక్స్ట్ రివీల్ చేస్తుంది. వసుంధర పెడదాం అనుకుంటున్నాను. వసుంధర టైప్ చేసి, స్పెల్లింగ్ కొంచెం తప్పు ఉంది, ఓకే. వసుంధర టైప్ చేసి సెలెక్ట్ చేసి చూసారా, శుభాకాంక్షలు ఎంత బాగా వచ్చింది. మనకి ఎలాంటి మిస్టేక్ లేదు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని వచ్చి యూనికోడ్ నుంచి నాన్ యూనికోడ్కి ట్రాన్స్ఫార్మ్ చేసుకొని వచ్చి వర్డ్లో చేంజ్ చేసుకొని ఫోటోషాప్లోకి వచ్చి పేస్ట్ చేసినప్పుడు మీకు ఓన్లీ బాక్సెస్ చూపిస్తే అది పర్ఫెక్ట్ ఉంది అని అర్థం. ఫాంట్కి ఎలాంటి ప్రాబ్లం లేదని అర్థం. ఏ ఫాంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. డాట్స్ వచ్చినాయంటే మాత్రం ఇది మిస్టేక్ ఉంది, దానికి మనం ఏదైనా ఆల్టర్నేట్ చేసుకోవాలని అర్థం. ఇది మీకు అర్థమైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ నేను ఫాంట్ అనుష ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను, భీష్మ అనుకుంటాను, భీష్మ. చూసారా, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చింది. సో ఇలా మనకు కావాల్సిన ఒత్తు పదాలని వచ్చిన వాటిని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, రాని వాటికి ఆల్టర్నేటివ్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.